హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి బాలకృష్ణ గారి సినిమా నీకదేనా? కాదు సార్, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఆంజనేయ పుష్పాలు ఉంది. ఆంజనేయ, సారీ ఇందాక చెప్పావు కదా. స్క్రీన్ ప్లే చేశాను, స్క్రీన్ ప్లే ఇద్దరం కలిసి చేసాం. బట్ ఎక్కడ పవర్ సరిపోలేదు. సరిపోలేదు. బాలకృష్ణ గారితో ఒక రిస్క్ ఉంది. అవును, ఆయన ఇమేజ్ కున్న పవర్ కి తగ్గట్టుగా కనుక స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు, నువ్వేం చూపించా చూడరు జనం. ఇంకా సార్ ఆ పవర్ చూసి ఆయనకి ఫ్యాన్ అయింది. మంగమ్మవారి మనలో సినిమా అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. గౌరవపాలెం అన్న ఊరు ఉంది మా ఊరు పక్కన, అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను. అప్పుడు దాకా నేను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు, నిజానికి తెలియదు. అంటే ఒకటి సినిమాలు వచ్చాయి కానీ అది పెద్ద ఫోకస్ లేదు. పెద్ద డామినేషన్ అట్లా ఉంది కదా. ఉంది. ఆ సినిమాకి వెళ్ళాను సార్. నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడే రూపాయి పవలేంతో బెంచి నేల ఉండేది, ఇసుక నేలలో. మంగమ్మవారి మనంలో బుల్ ఫైట్ వస్తూ ఉంటుంది. అవును, బుల్ ఫైట్ అప్పుడుకో బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాడు దాన్ని. ఎద్దుతో పోరాటం బాలకృష్ణ గారు అని. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది వస్తూ ఉంటే ఏమైందో, ఆ నేల టికెట్లో వాళ్ళు ఇద్దరు, ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రొజెక్టర్ బొక్క కట్ట పెట్టేశాను. అంటే అక్కడ బొమ్మ ఆగిపోతుంది, సౌండ్ మాత్రం వస్తుంటుంది. ఆ గొడవ ఆపేసి అందరూ చూశారు సైలెంట్గా. అప్పుడు మళ్ళీ నేను తీసేసాను, ఆ గొడవ ఆగిపోయింది. అంటే అంత ఎమోషనల్గా అక్కడే నేను కరెక్ట్ అయ్యాను. అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనిత్సాహం ఉంది సార్. మళ్ళీ రిపీట్ అవ్వలేదు బాలయ్య గారితో? 2 సార్లు వచ్చింది సార్. మళ్ళీ నాకు అవునా, హీరో గారు పిలిచారు. 2 సార్లు వచ్చింది. నా దగ్గర కథ లేదు, కథ అన్నప్పుడు సార్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను, అది నాకు ఫుల్ బడ్జెట్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పుడు కంటే ఇప్పుడు. అవును, బిజినెస్ రేంజ్ మారిపోయింది, బడ్జెట్ మారిపోయింది. వరుసగా హ్యాట్రిక్, ఇప్పుడు మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ కొడతాను రెడీ అయిపోయారు. అంచనాలు ఎక్కువ ఉంటాయండి. వాటిని మించి కథ రాసుకున్నప్పుడు నేను డెఫినెట్గా వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేస్తాను. వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో. అవును, ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి, అవునండి, బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్స్. దాని మీద సినిమాలు హిట్లు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన. అవును, మాస్ ఒక్కటే కాకుండా కదా. అవును, బాగా. ఇప్పుడు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, సినిమాలో హ్యాట్రిక్, కొత్తగా వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. దాన్ని అందుకోవాలి. ఇప్పుడు నిజంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది? రైటరే కదా. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్. ఫ్యామిలీ ఉండాలి, ఆ పవర్ఫుల్ ఎమోషన్ ఉండాలి, ఆ రెండు బ్లెండ్ చేయగలగాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఉన్నాయి, పెద్ద హిట్లు అయినా చూడండి. నరసింహనాయుడు కానీ, సమర్సమరెడ్డి కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అట్ సేమ్ టైం ఎమోషన్ హై పీక్లో ఉంటుంది. అవును. సేమ్ సింహ కానీ పిచ్చ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. సింహ కానీ లెజెండ్ కానీ, తర్వాత అఖండ కానీ ఉన్నాయి. అఖండ. కాబట్టి ఆ రెండు బ్లెండ్ చేయాలి సార్. బ్లెండ్ చేసినప్పుడు అంచనాలు అందుకోగలం. మొన్న నేలకొండ భగవత్ కేసరి అది కూడా ఎంత సెంటిమెంట్ ఉందో అంత ఎమోషన్ ఉంటుంది. కరెక్ట్. అది ఆయనకే సాధ్యం, రెండు చేయగలరు. ఎగ్జాక్ట్లీ. ఏం సార్, అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నారి నడుము ఎంత మంచి సినిమా, ఎంత ఎమోషన్ యాక్షన్ ఉండదు దాంట్లో, ఏముండదు, పాటలు ఉంటాయి. అది చేశారు. జననీ జన్మభూమి అని మన విశ్వనాథ్ గారి సినిమా, చాలా కామ్ క్యారెక్టర్. జంజల్ గారు ఉంటుంది, బాబాయ్ అబ్బాయి. అవును. సీతారాం కళ్యాణ్ ఎంత మంచి కామ్ గోయింగ్ సినిమా అండి. కామ్ గోయింగ్, మంచి ఫ్యామిలీ డ్రామా. అలాంటి చేశారు. దేవుడి క్యారెక్టర్లు చేశారు, జానపదం చేశారు. ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ హీరో, మాస్ ఇమేజ్. అది ఆయన ఒక్కరికే సాధ్యం అనుకుంటా. అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేయటం అంటే ఇప్పటికీ ఆయన కెరీర్ ని భలే సస్టైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మరీ పీక్ లో ఉంది వ్యవహారం. అవును. కాబట్టి ఆ పీక్ అంచనాలు మనం అందుకోగలం అన్నప్పుడు ఆయన కలుస్తుంది. ఇది పిల్లలు నీవు లేని జీవితం చాలా సడన్ గా వచ్చింది ప్రాజెక్ట్ మధ్యలో, ఇఫ్ ఐ రిమెంబర్. లేదు సార్, ఎందుకంటే వైవిఎస్ చౌదరి రే సినిమా స్టార్ట్ చేసి అది అలా షూటింగ్ అవుతూనే ఉంది. అది ఎప్పటికీ అవ్వట్లేదు. మధ్యలో సడన్ గా నీది వచ్చింది. అవునండి, యాక్చువల్ గా పిల్లల జీవితం ఒక పెద్ద కథ ఉంది సార్. ఆ కథ కంటే పెద్ద కథ బయట కథ ఉంది. నేను కథ రాసుకున్నాను, ఎవరితో చేయాలి ఏంటి నాకు అంటే నేను ఫ్లాప్ లో ఉన్నాను. సో మన అప్పటికి ఏం పిల్లడు ఫ్లాప్ కాదు కానీ జస్ట్ యావరేజ్ ఆడింది. నాకు ఇప్పుడు సడన్ గా నేను కథ చెప్పాలంటే వినే హీరో లేరు. ఏం చేద్దాం అంటే మణి అన్నయ్య అప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, మణి శర్మ గారు, మోతీనగర్. నాకు అన్నయ్య అన్నయ్య అంటాను, నన్ను అరేవరి అంటాడు. చాలా క్లోజ్గా ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్లా ఉంటాను. నేను చెన్నైలో కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాను. ఓకే.
అన్న సాగర్ హీరో చేద్దామా అన్నాను వాళ్ళ అబ్బాయిని. అవును. అడిగాడంట అన్నాడు. లేదన్నా బాగుంటాడు, నా మీద నమ్మకం వదిలిపెట్టు, ఒకసారి కథ విన్నాడు. ఒరే యజ్ఞం తర్వాత చెప్పిన అద్భుతమైన కథ ఇదిరా, మనం చేద్దాం అన్నాడు. చేద్దామని ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ అశ్వజిత్ గారు వచ్చారు. ఆయన కాదులే అనుకున్నారు. మళ్ళీ ఎవరు దిల్రాజు చేద్దామా అన్నాడు. బ్రహ్మాండం చేద్దాం, ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు దిల్రాజు గారు. ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు, వచ్చారు. నేను సాగర్ వెళ్ళి కథ చెప్పాం. కథ చెప్పిన తర్వాత దిల్రాజు గారు ఓకే అన్నారు, ఇమీడియట్గా ఓకే అన్నారు. ఓకే అని మళ్ళీ మహతి సాగర్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మణి ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. ఒరే వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు వేరే హీరోని చూసుకో, ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ ఇరుక్కుపోతావు నువ్వు, వాడికి మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు నేను రాజనే చెప్పాను అని ఇలా అన్నాడు మణి అని. ఎవరికి చెప్పావు? దిల్రాజు అన్నయ్య. దిల్రాజు గారికి. ఓకే సరే ముందు మనం అయితే ట్రీట్మెంట్ చేసుకుందాం కథ మీద, హీరో చూద్దాం, ఎందుకంటే వదలని నేను మంచి ప్రాజెక్ట్ ఇది అన్నారు. ఆయన ఒకరోజు బన్నీవాస్ గారు కథ చెప్పుకున్నారు. బన్నీ హీరో అనుకున్నాను నేను, కాదు అంటే ఒక పార్ట్నర్షిప్గా చేద్దామని వీళ్ళు. అలా అల్లు అరవింద్ గారు వచ్చారు. అల్లు అరవింద్ గారు కూడా ఆ కథ అండి సింగిల్ సిట్టింగ్లో అయిపోయింది సార్ అందరి దగ్గర. ఇంకోసారి వింటాను, ఇంకోసారి డెసిషన్ తీసుకున్నాను లేదు, సింగిల్ సిట్టింగ్, అందరి దగ్గర సింగిల్ సిట్టింగ్. అలా హీరో ఎవరు అనుకుంటే అప్పుడు వైవి చౌదరి అన్నయ్య రే జరుగుతూ ఉంది, ఆల్రెడీ జరుగుతూ ఉంటే దిల్రాజు అన్నయ్య అన్నాడు, అవును మన తేజు ఉన్నాడు కదా, తేజుని పెట్టుకోవచ్చు కదా అన్నారు. తేజు ఆడిషన్స్ చేసిన నేను చూశాను, నా క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్గా ఉన్నాడు. అలా అది ట్రాక్ ఎక్కింది. బట్ లేట్ అయింది సినిమా, 4 years లేట్ అయింది. అదే సినిమా 4 years పట్టింది సార్. 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. అంటే నేను కథ రాసుకొని నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే టైం వరకు. అది ఎలా అంటే మధ్యలో సగం సినిమా పైన అయిపోయిన తర్వాత శ్రీరన్న పోయారు. జగద్బాబు గారి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 80% సినిమా అయిపోయింది. ఇంకొక షెడ్యూల్ చేస్తే అయిపోయేది. ఆయన సడన్గా ఆయన పోయారు. ఆ గ్యాప్ మళ్ళీ ఎవరు ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయాలంటే ఎవరు అంటే రకరకాల పేర్లని అనుకున్న తర్వాత జగద్బాబు గారు అని అందరూ ఏకగ్రీవంగా అనుకోవడం జరిగింది. ఆయన కాంటాక్ట్ చేసాం. ఆయన కథ విని ఇమీడియట్గా నేను చేస్తాను. అంటే 2 days టైం తీసుకున్నారు. అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ కదా ఆలోచిస్తానన్నారు. తర్వాత ఆలోచించుకొని నేను చేస్తాను చేశారు. బ్రహ్మాండమైన హిట్ అది. బట్ లేట్ అవడానికి పరగాలి. మధ్యలోనేమో మాది రెడీ ఫర్ రిలీజ్ అండి. అవును, అది ఎప్పటి నుంచో రన్నింగ్ ఫర్ రిలీజ్. రిలీజ్ అన్నయ్య వైవిస్ అనేది. ఇప్పుడు మేము రిలీజ్కి వెళ్తాం, లేదు ఒక సాంగ్ ఉంటుంది, ఈ సాంగ్ చేస్తే రిలీజ్ అయిపోద్ది మన సినిమా అనుకున్న టైంలో ఆయన వచ్చేవాడు, నాది రిలీజ్ సినిమా కదా, నాది ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది అని. సరే ఆ 10 రోజులు ఆ హెయిర్ కట్ వేరు, నా హెయిర్ కట్ వేరు, మళ్ళీ ఆ హెయిర్ మళ్ళీ పెరిగే వరకు వెయిటింగ్ అలా జరిగింది తప్ప కాకతాళీయం టైం పట్టింది అంతే. కొన్ని మనం ఏం చేయలేం. అవును సార్. కథ ఉన్నా అన్ని ఉన్నా మరి శ్రీహరి పోవడం అంటే మరి మధ్యలో చాలా పెద్ద లాస్ కదా. గుండె అయిపోయింది పని సార్ నాకు. అసలు షాక్ అయిపోయాను నేను బాగా. నేను కాదు, తేజు కూడా షాక్ అయిపోయాడు. బట్ నాకు ధైర్యం చెప్పింది అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు దిల్రాజు అన్నయ్య వాళ్ళు ధైర్యం చెప్పారు. జరిగిపోయింది, జరగకూడదు జరిగిపోయింది, బట్ మనం ఆగకూడదు, సినిమా ముందుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం పార్ట్ అంతా రీషూట్. ఒక్కొక్క సీన్ 2 సార్లు చేస్తుంటే నాకు చిరాకు, ఎవరికైనా చిరాకు ఉంటుంది సార్. సేమ్ లైట్మెన్స్, సేమ్ యూనిట్, సేమ్ ఆర్టిస్టులు, సేమ్ డైలాగ్. ఒక్కో సీన్ అయితే నేను వెళ్ళక ముందు వాళ్ళు కెమెరా పెట్టేసుకున్నాడు, ఓహో అప్పుడు తీసింది ఇక్కడే కదా అని. నేను దాన్ని మార్చేవాడు, ఇగో అక్కడ కాదు ఇప్పుడు ఈ యాంగిల్ పెట్టు అని. ఒక సీన్ అయితే 3 సార్లు తీసేదానమ్మా ఆ సినిమాలో. ఆహుతి ప్రసాద్ అనేది. ఆహుతి ప్రసాద్ అనే ఫస్ట్ వచ్చి రవి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా, నువ్వు క్రాఫ్ కట్ చేయమన్నా పోలీస్ ఆఫీసర్ అయినా. నేను లేదన్నా కొంచెం కట్ చేస్తే ఆ పోలీస్ లుక్ ఉంటుంది అన్న. వదిలే ఎగ్గి పెట్టుకుంటాను అన్నాడు. లేలే కట్ చేసుకో అన్న. సరే కట్ చేస్తానని హెయిర్ కట్ చేయించాడు. ఇది ఆహుతి అన్నయ్య, అది శ్రీహరి అనే కాంబినేషన్ ఉంటుంది. ఇది సీన్ అయిపోయింది. ఇప్పుడు ఆయన పోయారు, ఎవరు శ్రీహరినే పోయారు. ఇప్పుడు జగద్బాబు గారితో సేమ్ సీన్ తీయాలి. ఆయన ఇప్పుడు మాత్రం జుట్టు కట్ చేయని చెప్పాడు. అంటే మిగతా సినిమాలు ఉన్నాయి కదా, అప్పుడు కట్ చేశాను, అప్పుడే అడ్జస్ట్ అయ్యాను, ఇప్పుడు మిగతా కంటిన్యూ పోతుంది అది అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ సీన్ తీయాలి మళ్ళీ ఆ సీన్ తీయాలి, అది పనికిరాదు కదండి. శ్రీహరణ పనికిరాదు. నేను అనుకున్నాను శ్రీహరణ షాట్ వదిలిపెట్టేసి ఈ షాట్ ఉంచేసి, ఇది ఆహుతి అనే షాట్ ఉంచేసి జగద్బాబు గారి సపోర్ట్ షాట్లు తీస్తే కొంత నాకు టైం కలిసి వస్తుంది, బడ్జెట్ కలిసి వస్తుంది అని ఆలోచించాను. ఆ విధంగా ఆ సీన్ 3 సార్లు కలిసి వస్తుందండి నాకు. కానీ బోల్డ్ అనుభవాలు రవి. అమ్మో చాలా ఉన్నాయి. నా జీవితమే ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది సార్. మరేంటి, నాకు అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయింది ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే చాలా ఉన్నాయి లోతులు అందులో. అవును సార్.